ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని విహారయాత్రకు బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువుగారు కొంచెం సేపు ఆగి చేపలతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసులు తీసుకున్నాడు గురువుగారు. ఇక శిష్యులు కూడా తమ గురువు చేసినట్టుగానే చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళసాగాడు. అలా వెళుతుండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు గట్టును నిలబడి తాను మింగిన చేపలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటకు తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, ఓరి బుద్ధిహీనుల్లారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు పెద్దలు, దేన్ని కూడా గుడ్డిగా అనుసరించరాదు అని. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.